జీవితం ఒక ప్రవాహం. ఆ ప్రవాహంలో ఒక రాయి పడితే ఆ ప్రవాహానికి ఏ సమస్య ఉండదు. ప్రవాహం కొనసాగుతుంది. 2009లో నాకు అర్థమైన విషయం అది. సరే, ఈ ప్రపంచంలో చాలామంది చాలా రకాలుగా పనిచేయవచ్చు. ఏదో ఆశించి చేయవచ్చు, లేకపోతే సాధించాలని చేయవచ్చు. ఇప్పుడు నేను చేస్తున్న పని అటువంటిది కాదు. నేను బతకాలి కాబట్టి, బతకడానికి కొంత డబ్బు కావాలి కాబట్టి దానికోసం ఎప్పుడు పనిచేస్తాను. ఎందుకంటే డిపెండెన్సీ అన్నది ఎప్పుడూ అంత మంచిది కాదు. ఎంత డిపెండ్ అయితే అంత అశాంతి వస్తుంది లైఫ్లో. సో కరెక్ట్గా 11 రోజుల క్రితం యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. సో తప్పు యూట్యూబ్ది ఏమీ కాదు, నాదే. సో నేను ఇంకొక మిత్రుడిని అడిగి ఇదేదో లింక్ వచ్చింది అని చెప్తే వాళ్ళు చూసి ఇది సెక్యూర్గానే ఉంది, ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని దాంట్లోకి ఎంటర్ అవ్వడం వల్ల మన ఛానల్ పోయింది. ఇంత తప్పు మన ద్వారా జరిగింది. సో ఇక్కడ విషయం నాకు 2009లో అర్థమైంది. ఏదైనా తప్పు జరిగితే అంగీకరించు, దాన్ని సవరించడానికి ప్రయత్నం చేయి. ఏదేమైనా చింత బాధ అక్కర్లేదు అన్నది నేను కొన్ని సంవత్సరాలుగా ఆచరిస్తున్నాను, చెప్తూ ఉన్నాను. ఈ 4 సంవత్సరాల్లో యూట్యూబ్ ద్వారా కొన్ని వందల వేల సార్లు దాన్ని చెప్పున్నాను. అటువంటి సందర్భమే నాకు వచ్చింది. నేను చేసింది అదే. నేను హాయిగా ఒక బుక్ రాస్తున్నాను, రీసాలు వచ్చిందని, సగం పూర్తయింది. అప్పట్లాగే అంట్లు కడుగుతున్నాను, ఇంత వంట చేస్తున్నాను. దానికోసం ఛానల్ రిట్రైవ్ కోసం ప్రయత్నాలన్నీ చేయడం, డాక్యుమెంట్స్ చూడడం, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వేయడం, బంధువులు, శ్రేయోభిలాషులు, రకరకాల వ్యక్తులు చెప్పే విషయాలు వినడం. కొందరు తెలిసింది చెప్తారు, కొందరు తెలియంది చెప్తారు, కొందరు విన్నది చెప్తారు, కొందరు భయపెట్టాలని చెప్తారు, కొందరు బాగైందంటారు. ఏదేమైనా మన అంతర్గత స్థితి మారడానికి వీల్లేదు. ఇదే అత్యంత ముఖ్యమైన విషయం. భగవద్గీతలో చిత్తప్రజ్ఞత గురించి ఒక శ్లోకం ఉంటుంది. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థిత ధీర్ముని రుచ్యతే అని. దాని తాత్పర్యం వెరీ సింపుల్. ఎవరైతే దుఃఖం వచ్చినప్పుడు కుదేలు కాకుండా ఉంటారో, సుఖం వచ్చినప్పుడు అతిగా ఆవేశపడరు, అట్లాగే రాగం, అటాచ్మెంట్ కానీ, భయం కానీ, కోపం కానీ వీటిని దాటారో అటువంటి స్థితిని, ఆ స్థితి కలిగి ఉన్న వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. ఆ స్థితిని స్థితప్రజ్ఞత అంటారు. 2009లో అప్పుడు నేను ఎవరికి తెలియదు, ఇప్పుడు తెలుసని కాదు, సరే సముద్రంలో ఉన్న ఇసుకని ఒక చిన్న ఇట్లా చేయి గట్టిగా ఒత్తితే వేలకు అంటుతాయి కదా, అంతమంతకు తెలుసు అనుకుందాం. దాన్ని కూడా అంత లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అప్పుడు నా చుట్టూ ఉన్న వ్యక్తులకు నేను చెప్పిన ఒక మాట ఏంటంటే, ఈ భూమి మీద ఎన్నెన్నో స్థితులు నేను చదివిన పుస్తకాల ద్వారా, గౌతమ బుద్ధుడి నుంచి ఆల్డోస్ హక్స్లీ వరకు, ఫ్రెడరిక్ నీషే నుంచి జీన్ పాల్ సార్త్రే వరకు, జెన్ మాస్టర్స్, సో మెనీ పీపుల్. అక్కడంతా సాధన ఉంది, ప్రయత్నం ఉంది, ఏదో సాధించడాలు ఉన్నాయి, వదిలేసిపోవడాలు ఉన్నాయి. కానీ ఈ భూమి మీద నాకు చూడగానే అర్థమైపోయి నా శరీరం, మనస్సు, నా యొక్క బీయింగ్లోకి ఇంకిపోయిన ఒక స్థితి, రమణ స్థితి. నిన్న రాత్రి ఒక బుక్ చదువుతున్నా, గురుచరణ సన్నిధిలో అని. అందులో ఎవరో అడిగారు రమణ మహర్షిని, అరుణాచలానికి రాకముందు, అరుణాచలానికి వచ్చిన తర్వాత మీ స్థితిలో ఏమన్నా మార్పు ఉందంటే ఏ మార్పు లేదన్నాడు. సో ఈ హ్యాక్ అయిన తర్వాత నాకు ఒక మిత్రుడు నాకు ఒక మెసేజ్ పెట్టాడు. వీలైతే నేను రేపు ఎల్లుండి దాన్ని నేను పెడతాను మీకు. అతను ఏమన్నాడంటే, ఛానల్ ఉండడం వల్ల నీవెవరో తెలియదు, ఛానల్ పోవడం వల్ల ఈ 3 రోజుల్లో నీవెవరో తెలిసింది అన్నాడు. నా చుట్టూ ఉన్న వాళ్ళంతా ప్రశాంతంగా ఉన్నారు. దానికి కారణం నేను స్థిరంగా ఉండడం, ఉండాలని ప్రయత్నం చేయడం కాదు. అది నా స్థితి. ఏదైనా వస్తుంది, ఏదైనా పోతుంది. పోయినప్పుడు వెతకాలి. నేను కొన్ని వేల సార్లు, నేను చెప్పిన సార్లు ఎవరు చెప్పుంటారు ఈ విషయాన్ని. ఒక వ్యక్తికి జీవితం అర్థమైందా లేదా తెలుసుకోవడం వెరీ సింపుల్. ఏదైనా వస్తువు పోతే బాధపడేవాడికి అర్థం కాలేదు. ఏదైనా వస్తువు పోతే పోయిందని గుర్తించి వెతికేవాడు. వెతుకు ప్రశాంతంగా. చిన్న చిన్న అవాంతరాలు వస్తాయి లైఫ్లో. దానికి అతిగా స్పందించి ఉన్న ప్రశాంతతను పోగొట్టుకుంటే నువ్వు అది చేయలేవు, ఇది చేయలేవు. నేను ఎప్పుడు సరదాగా చెప్పిన విషయం,
ఒక భర్త తాగుతూ ఉన్నాడు. భార్య తాగుడు మానమని చెప్పింది పెళ్ళైన దగ్గర నుంచి. ఏదేమైనా అతనితో తాగుడు మానిపిస్తానని ఛాలెంజ్ చేసింది. అతను మానలేదు. ఇంటికి రావద్దన్నది, బయట ఎక్కడో తిరుగుతున్నాడు. ఇదంతా జరుగుతూ ఉండగా ఎంత చెప్పినా తాగుడు మానడం లేదు అన్న చింత తనకు పట్టుకుంది. మెల్లగా చింతించి బెడ్ రెడ్ని తాను చచ్చిపోయింది. భర్తే మారలేదు. ఇప్పుడు ఆ భర్త ప్లేస్లో ఒక సందర్భాన్ని పెట్టు. ఇక్కడ నీ మనసుని పెట్టు. ఏదైనా సందర్భం వస్తుంది, దాన్ని అంగీకరించడం మనం చేయవలసింది. ఇదేం నేను సలహాగా చెప్పట్లేదు, నా జీవన విధానం అంతే. సో చాలామంది మిత్రులందరూ ఎప్పుడు వస్తుంది అడిగితే, ఎంతమంది అడిగితే అంతమందికి నేను ఒకటే చెప్పాను, నేను ఏది ఊహించను. ఇలా జరిగితే ఇట్లా అవుతుందట, ఇట్లా వస్తుందట అని అంటున్నారు, నేను వింటున్నాను. ఒకవేళ రాకపోయినా వచ్చినా నేను నా పని చేసుకుంటాను, మళ్ళీ జీరో నుంచి మొదలు పెడతాను. నేను బతకాలి కాబట్టి నేను నెలవారీ నా ఖర్చుల కోసం ఏదో ఒక పని చేస్తాను. అందుకే పుస్తకాలు రాస్తున్నాను, ఏదో ఒకటి సేల్ అవుతుంది. లేకపోతే ఎవరు అడిగారు, ఇప్పుడు డబ్బు కోసమే చేస్తున్నావా, ఇప్పుడు అది పోయింది కదా ఏం చేస్తావు. నేను అవన్నీ కాదబ్బా, నాకు నిజంగా ఆకలి అనిపిస్తే అడుగుతావు, ముద్ద పెడతావు అని అడిగాను. 3 days క్రితం అతను నాకు ఫోన్ చేశాడు, సారీ కాంత్ గారు, మిమ్మల్ని ఏదో ఇరిటేట్ చేద్దామని అట్లా పెట్టాను, మీకు నిజంగా ఆకలి అయితే అడిగితే పెడతాను. అయిపోయింది కదా, వదిలేయండి. నాకు నిజంగా ఆర్థిక సమస్యలు వస్తే మిమ్మల్ని అడగనండి. నేను ఎప్పుడు ఎవరిని అడగను. నాకు రావాల్సింది ఇంత పెద్ద ప్రపంచం, మనకు కావాల్సింది కొంత దొరకదా? దొరుకుతుంది ఖచ్చితంగా. సో కొన్ని విషయాలు చెప్తాను. సో మన జీవితంలో మనం సంపాదించేది ఎప్పుడైనా పోవచ్చు, అన్నీ ఉపయోగించుకుందాం, డబ్బు కానీ పేరు కానీ ఏదైనా. బట్ అవన్నీ తాత్కాలిక అతిథులు మాత్రమే అని గుర్తించు. వచ్చేటప్పుడు చెప్పకుండా వస్తే, పోయేటప్పుడు చెప్పకుండా పోతాయి. సో నేను ఇది అని ఒక ఐడెంటిటీ వస్తే దేర్ ఈజ్ ఏ ప్రాబ్లం. ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే. ఒకరి జ్ఞానం ఒకరికి ఉపయోగపడదు. సో ఏదైనా వచ్చేటప్పుడు టెంప్ట్ అయిపోయి, థ్రిల్ అయిపోయి, గంతులు వేసుకొని పోయిన తర్వాత బాధపడ్డం, ఈ రెండూ కాకుండా వచ్చినప్పుడు చూడు, పోయినప్పుడు చూడు, ఉన్నప్పుడు చూడు. ఇప్పుడు నేను రూఢిగా చెప్పగలను, ఛానల్ నడుపుతున్నప్పుడు ఎలా ఉన్నాను, అది పోయినప్పుడు అలాగే ఉన్నాను, ఇప్పుడు తిరిగి వస్తే అలాగే ఉన్నాను. అలాగని రాయిగా లేను, గుర్తిస్తున్నాను. ఒక చిన్న జుబిలెన్స్ అనేది ఉంటుంది. 10 మంది సంతోషపడ్డప్పుడు నేను సంతోషపడతాను, కానీ దాన్ని చూసే స్థితిలో. సో స్థితప్రజ్ఞ అంటే ఒక మరణ స్థితిలో ఉండడం కాదు, ఏ భావాలు లేకుండా ఉండడం కాదు. ఏది వచ్చినా నీ అంతర్గత శాంతి కానీ పోకుండా, అలజడి లేకుండా అట్లా ఉండడం. సో జీవితంలో ఎన్నో వస్తాయి, ఎన్నో పోతాయి. మళ్ళీ చెప్తున్నాను, కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి. నేను దీని మీద ఒక బుక్ రాస్తాను, ఈ 11 రోజుల్లో ఏం జరిగింది అన్నది. ఎందుకంటే ఓపిక, పేషెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎదురు చూడడం లోపల చాలా స్ట్రెస్ వస్తుంది. ఒక్క నెగిటివ్ ఆలోచన వచ్చిన జీవితం కొలాప్స్ అవుతుంది. నువ్వు చేయొద్దనుకున్న నీ చుట్టుపక్కల వాళ్ళు ఏదో నెగిటివ్ థాట్ ఇస్తారు. అట్లా నన్ను భయపెట్టారు 2-3. సో ఒక్క సెకండ్ పాటు గందరగోళం ఏర్పడుతుంది. ఎంత స్థితప్రజ్ఞుడైనా దోమలు వచ్చి ఉయ్యని తిరుగుతూ ఉంటే కాస్త డిస్టర్బ్ అవుతుంది కదా. అంతర్గత శాంతి పోలేదు, కానీ బయట కొంత డిస్టర్బెన్స్ ఉంది కదా, అట్లా జరుగుతుంది. సో నేను ఒక బుక్ రాస్తా, సరదా పుస్తకం, 11 రోజులు. ఇది నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నేను సమర్పణ చేస్తాను. సో ఎవరెవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేను తక్కువ ధరకి ఇచ్చేస్తాను. అంటే ఇది నా ఆనందాన్ని, అంటే మన అనుభవాన్ని, ప్రాక్టికల్ కదా ఇది. దిస్ హ్యాపెండ్, ఇది జరిగింది. మహాభారతం ఎట్లా జరిగిందో ఇది కూడా జరిగింది. అందుకని వచ్చిపోయే వాటి మీద మీ స్థితి ఆధారపడకూడదు అన్నది ఈ సమస్త ఆధ్యాత్మిక శాస్త్రాల యొక్క బిందు సారం. అదొక్కటి తెలిస్తే దాదాపు అంతా తెలిసినట్టే. ఆ తర్వాత మనం క్యూరియాసిటీ కోసం ఏ గ్రంథాలు చదివినా అందులో తెలుస్తుంది, నా స్థితి ఇందులో రాయబడ్డది అని. సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపికకి, మీ యొక్క అకారణమైన ప్రేమకి, అన్నిటికంటే ముఖ్యం ఒక చిన్న కన్సర్న్ ఉంది కదా దానికి, తర్వాత ఈ చిన్న ప్రాసెస్లో నా బిడ్డ కానీ, మైథిలి కానీ, మా అమ్మ కానీ, మా అన్న కానీ ఎవ్వరు నన్ను చెదరకుండా, నన్ను బ్లేమ్ చేయకుండా, ఏమి చేయకుండా ఊరికి అట్లా పక్కన నిలబడ్డారు. తర్వాత
భరద్వాజ్, లేకపోతే అశ్వార్థ్, బాలు, టైసన్, అట్లాగే వేణుగారు, రావు గారు, తర్వాత ఇంకొక రావు గారు, ఎవరెవరో, తర్వాత ముఖ్యంగా షర్మిల అనే ఒక ఆవిడ సైబర్ సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడి తాను ఈరోజు మెసేజ్ పెడితే ఎంతో సంతోషపడ్డది. వీళ్ళంతా ఎవరు? మనమంతా ఒక్కటే కాదు, ఒక శరీరానికి ఉన్న భాగాల్లాగా ఈ సమస్త విశ్వం ఒక శరీరం అనుకుంటే మనం అంతా దాని యొక్క భాగాలమే. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. నేను ఏమంటారు దాన్ని, ఎప్పుడు ఫ్రెష్గా, ఇప్పుడే నిద్ర లేచినట్టుగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నేను దాని గురించే మాట్లాడుతున్నాను అంతే. అంతకంటే పెద్ద జ్ఞానం లేదు. వచ్చిపోయే వాటి మీద నీ మానసిక స్థితి ఆధారపడకూడదు అన్నది ఒక్కటే నాకు రూఢిగా తెలిసింది. అంతకుమించి నాకు నిజంగా ఎవరన్నా వచ్చి ఏదన్నా ఒక పుస్తకం గురించి డిబేట్ చేయమంటే నేను చేయలేను, నాకు తెలియదని చెప్తాను. ఐ డోంట్ మైండ్ యాక్సెప్టింగ్ మై డిఫీట్. ఓకేనా? మైండ్ ఈజ్ ద మిస్టరీ. ఇట్ ఈస్ సరస్ వాయిస్.